యెషయా గ్రంథం బైబిల్ తీ యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం. నీతి సమాధానం కలుగచేయును. నీతి వలన నిత్యము నిమ్మలమును నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. అందరు పెద్దగా చెప్పండి. సుఖకరమైన సరిపోలేదు, ఇంకా పెద్దగా చెప్పండి. సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. ఆమేన్. ఎవరైనా కోరుకునేది సుఖంగా జీవించాలని. ఎవరినట్లు లేసినట్టు అక్కడ రండిట, ఎవడో పిల్లోడ్రా, ఎవరన్నా రేసిరంట్రా. సుఖకరమైన నివాసముల్లో నివసించాలి. దీన్ని ఇక్కడ పెట్టు, దీన్ని కానీ దాన్ని పెట్టు. అది వాళ్ళు అడ్డంగా ఉంది, ఇటు పెట్టుకోవాలా. ఓ చార్జర్ నుంచి అటు పెట్టండి. సుఖకరమైన నివాసములు నివసించాలని అందరికీ ఉంటుంది. ఎవరైనా కానీ సుఖంగా లేని ఇంట్లో ఉండాలని ఎవ్వరు అనుకోరు. ఒక్కొక్కడు రోడ్డు మీద మిరక్కాయ బజ్జీలు మేస్తుంటాడు పెళ్ళైన 6 నెలలకి. ఏవి రా అని అడిగితే ఇంటికి పోయి తినొచ్చు కదరా అంటే వాడు చుట్టు పట్టుకుని లాక్కుంటున్నాడు. ఇట్లా నాకు ఈ మిరక్కాయ బజ్జీలే మేలు, కడుపులో మండినా పర్వాలే, అని కడుపులో గ్యాస్ వచ్చినా పర్వాలే, ఇంటికి పోయి మాత్రం తిన్నా అంటున్నాడు. ఏమిరా అంటే నాకు ఇల్లు అది ఇల్లులాగా లేదు, నరకంలాగా ఉంది అన్నాడు. ఇంకొక అమ్మాయి పెళ్ళైన 4 రోజులకే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసింది. ఏమి నువ్వు వెళ్ళంటే నేను వెళ్ళను, సావనైనా వస్తా, నేను వాడితో ఆ మనిషితో నేను కాపురం చేయను. సుఖంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు, సుఖంగా ఉండాలని కాపురం చేస్తారు, సుఖంగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు ఒక సుఖకరమైన నివాసంగా ఉండాలనే ఆశపడతారు. ఆశపడటం తప్పులేదు. ఆశపడినోడిని దేవుడు కూడా ఆస్వాదించాడు. దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాలని ఆశపడ్డాడు, దేవుడు ఎక్కించాడు. ఆశ ఉండాలి. ఆశ లేనాడు, ఆశ లేకపోతే ఎట్లా? ఆశపడాలి. అందరికంటే ఉన్నతంగా బ్రతకాలని ఆశపడాలి, ఒక ప్రత్యేకంగా జీవించాలని ఆశపడాలి. నా ఇల్లు అందరిలాంటి ఇల్లులాగా ఉండకూడదు, నా ఇల్లు ఒక ప్రత్యేకంగా ఉండాలని ఆశపడాలి. నా ఇల్లు సుఖకరమైన నివాసంగా ఉండాలని ఆశపడాలి. దేవుడే చెప్తున్నాడు, నా జనులు ఏమంటున్నాడు ఇక్కడ? అప్పుడు నా జనులు అందరూ చెప్పండి. ఈ చెప్పటంలే, నా జనులు అది చెప్పండి. ఏటా అది దేవుడు అంటున్నాడు మనల్ని, నా జనులు, నా జనులు, నా జనులు నీతి సమాధానము కలుగుజేయును, నీతి సమాధానము కలుగుజేయును.
నీతి వలన నిత్యము నిమ్మలమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానమందును సుఖకరమైన నివాసములలో నివాసము చేసెదరు. కన్ఫామ్, డౌటే లేదు దాంట్లో. దేవుడే చెప్తున్నాడు, సుఖకరమైన నివాసములో మీరు నివసిస్తారు. సుఖకరమైన నివాసంగా మన ఇల్లు ఉండాలంటే మనకు ఏముండాలి? మన ఇల్లు సుఖంగా ఉండాలి అంటే మనకి ఏముంటే మన ఇల్లు సుఖకరంగా మారుతుంది? ఒక 4 పాయింట్లు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మీ ఇల్లు సుఖంగా ఉందో లేదో మీకే తెలిసిపోతుంది. మీ ఇల్లు సుఖకరమైన నివాసంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ లక్షణాలు మనకు ఉండి తీరాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. 1 యోహాను సువార్త 14:27. యోహాను సువార్త, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయాలని కలవరపడనీయకుడి. వెరవనీయకుడి. కలవరమునొందను నొందను. కలత నేను చెందను, కన్నీళ్లు విడువను. ఆహా, ఏం పాటలు ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చింది. ప్రైజ్ లార్డ్. ఏ ఇల్లు ఉండాలి మనకు? సుఖకరమైన, చెప్తాను నేను అడిగినప్పుడల్లా, సుఖకరమైన నివాసం ఉండాలంటే నీ ఇంట్లో ఏముండాలి? దేవుడు అనుగ్రహించిన శాంతి మీకుండాలి. యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత మొట్టమొదట ఆయన నోటి నుండి మనకు అభయముతో కూడిన ఒక మాటని అనుగ్రహించాడు. అదేంటంటే, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకములో ఇచ్చినట్లు కాదు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. కలవరపడబాకండి, నా శాంతిని మీకు ఇస్తున్నా. నీ ఇంట్లో ఈరోజు శాంతిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఉంటే అది నీకు నివాస వైద్యమని ఇల్లే. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, గొడవలు, కొట్టుకోటాలు, రోడ్ల మీద కూర్చి అరుచుకోటాలు, కత్తులు కటారాలతో పట్టుకొని కొట్టుకోటాలు, రౌడీలు, బలగాలు, వీళ్ళంతా జ్వరబడి నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయా? అది సుఖకరమైన ఇల్లేనా? కోర్టుకు పోయినోడు తెగతుందా? కోర్టు కేసు తెగతుందా? తెగనే తెగదు. సచ్చినా తెగదు. అది తెగదు. అట తెగితే లక్షల కేసులు ఇంకా ఎందుకు అట్టుంటాయి? తెగనే తెగవు. ఒకటి మాత్రం వాస్తవం, మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క శాంతిని నువ్వు కానీ పొందుకోగలిగితే నీ ఇల్లు సుఖకరమైన నివాసంగా మారిపోవునుగాక. చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముండాలి మనకు? మీరు వింటలేదు నేను చెప్పేది. వింటే అడిగినప్పుడు చెప్తారు కదా. మనకి ఏముండాలి? శాంతి ఉండాలి. లోకం ఇచ్చిన శాంతి కాదు ఇది. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత మొట్టమొదటి నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. పునరుద్ధానానికి ముందు అశాంతితో బ్రతుకుతున్న మన జీవితాలకి
పాపపు కబంధ హస్తాల్లో చిక్కుకున్న మనకు ఆయన మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి తన శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడు. లోకం ఇచ్చినట్టు కాదు, నేను ఇచ్చే శాంతి అన్నాడు. శాంతికరమైన జీవితం. బాబా సుఖకరమైన శాంతికరమైన జీవితం నీకు సుఖకరమైన జీవితాన్ని ఇస్తుంది. శాంతి నీకు సుఖకరమైన జీవితాన్ని ఇస్తుంది. అశాంతి నీ జీవితానికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అది నువ్వు తెలుసుకునే లోపల నీ జీవితం అయిపోతుంది. నీ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత తెలుసుకొని ఏ లాభం? ముందుగానే తెలుసుకోగలిగితే కదా. అందుకే కానీ అనుభవజ్ఞులు కొంతమంది చెప్తారు, అలా వద్దు ఇలా వద్దు అని చెప్తారు. చెప్పిన మాట వింటే బాగుపడతారు, వినకపోతే నష్టపోతారు. చెప్పాల్సిన బాధ్యత చెప్పాల్సిందే. చెప్పినా చెడిపోతుంది, అది మా బాధ్యత కాదు, మాది మాకు. చెప్పకపోతే మా తప్పు, చెప్పిన తర్వాత కూడా పొరపాటు చేస్తే అది మీ తప్పు. శాంతికరమైన జీవితం మనం జీవించినప్పుడు మన కుటుంబం ఎలా మారిపోద్ది? పాయింట్ మర్చిపోయారు అంత లోపల మీరు చెప్పండి. సుఖకరమైన నివాసంలో మీరు నివసిస్తారు. విడాకుల కోసం అప్లై చేసుకోరు, కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. కష్టమైన నష్టమైన బాధైన వ్యాధి అయిన రోగమైన మరణం మనల్ని వేరు చేసేంత వరకు నీకే భార్యనై ఉందును, నీకే నేను భర్తనై ఉందును అని చెప్తారు కదా. అవన్నీ వచ్చినా వాటిని ఎదిరించి నిలబడగలిగి శాంతికరమైన జీవితాన్ని జీవిస్తే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ మనసులో, నీ హృదయంలో, నీ ఇంటిలో సుఖకరమైన ఒక జీవితాన్ని నువ్వు జీవించగలవు. అర్థమవుతుందా మీకు? ఎన్ని ఇళ్ళు ఇలాగ సుఖకరమైనవిగా ఉన్నాయి? మిమ్మల్ని ఒక్కొక్కరిని కానీ ఇంటర్వ్యూ చేస్తే ఒక్కొక్కరు చెప్తారు, నా ఇల్లు నాకు ఎలా ఉందంటే మా అత్త చచ్చిపోతే బాగుండు, మా అత్త బతుకున్నంతకాలం నాకు సుఖం ఉండదు, మా ఆయన మంచోడే, మా అత్తే ఏమిరా నువ్వేం తిట్టున్నావు, నా భార్య తెచ్చుకుందాక నాకు సుఖం లేదండి. ఎవరితో మాట్లాడిన అనుమానం నా భార్య సుఖం లేకుండా పోయిందండి నా బ్రతుకు. శాంతిగా బ్రతికి ఎన్ని రోజులైందండి జీవితం. నా ముఖంతో ఎట్ట తయారైందో, ఎట్టుండేవాడినండి నేను, ఎట్ట తయారైంది చూడు ఇప్పుడు. నన్ను ఏమనేవాడు అంటే ఒక్కొక్కరు నన్ను చూస్తే బా నీకేమిరా అనేవాళ్ళు, ఇప్పుడు చూస్తే ఏమిరా అంటున్నారు. నీకేమిరా అనే దానికి ఎంత తేడా ఉందండి. నా బతుకు ఏమైందో చూడండి, ఏమిరా అంటున్నారు, ఏమిరా అని 3 సార్లు అంటున్నారండి. సుఖకరమైన జీవితం ఎన్ని రోజులైందండి అది నా ఎదుటికి వచ్చి నేను అనుభవించి ఎంతకాలమైందండి. సుఖకరమైన జీవితం లేకుండా పోయింది నాకు. సుఖకరమైన జీవితమే లేదండి నాకు. కొంతమందికి ఎందుకు సుఖం ఉండదో తెలుసా? వాళ్ళు అనుకున్నట్లు బ్రతకాలనుకుంటారు, వాళ్ళు అనుకున్నట్లు జరగాలనుకుంటారు, అందుకే సుఖం ఉండదు. దేవుడు మనల్ని నడిపించే నడిపింపులో మనము సుఖకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన దేవుడు అతనిచ్చిన శాంతిని నువ్వు పొందుకుంటే చుట్టుపక్కల ఎంత నరకం ఉన్నా నువ్వు సుఖంగా బ్రతుకుతావు అంతే. చేత తల్లి చెప్పు. చుట్టూ సింహాలు ఉన్నాయా? దానియేలుకి చుట్టూ సింహాలు ఉన్నాయా? దానియేలు ఎలా ఉన్నాడు? డన్లప్ పరుపు మీద పడుకున్నాడు సింహాల మీద. దుప్పట కూడా తీసుకొని పోయినట్ల చెరసాల్లోకి.
ఆ గుహలోకి ఎత్తేసినప్పుడు హాయిగా ఉన్నాడు. అయ్యి ఎప్పుడెప్పుడు తిందామని ఆకలితో ఉన్నాయి. ఆయన పడంగానే లోపల ఆ రోజు రాత్రి ఓర్నట్ పేరు పెట్టుకున్నాయి. ఆయన ఓర్నట్ పేరు పెట్టుకున్నాయి. రాత్రి అంతా ఓర్నట్ పేరు, ఇంకేం తిన్నా, ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాయి సింహాలు. దానియాలు తినకుండా గమ్ముని, ఎందుకంటే దానియాలు ఎక్కడుంటాడో అక్కడ సుఖకరమైన జీవితం అయిపోతుంది, అంతే. అది సింహాల బోనైనా సరే, సింహాల బోనైనా సరే అది సుఖకరమైన నివాసంగా మారుతుంది. ఎందుకంటే అతను శాంతికరంగా జీవిస్తున్నాడు కనుక, అక్కడున్నా కానీ అతను సుఖకరంగా ఉన్నాడు. ఏ మాత్రం అతను తొనకల బెనకల కలవరపడలేదు, కలత చెందలేదు, కలవరపడలేదు. ఈరోజు చాలామంది కలవరపడిపోయి కన్నీళ్ళకి కారణమవుతున్నారు. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత చెప్తున్నాడు, నా శాంతిని మీకు ఇస్తా, తీసుకోండి శాంతిని. లోకం ఇచ్చినట్లు కాదు, తాత్కాలికమైనది కాదు, నేను ఇచ్చేది శాశ్వతమైనది. ఆమేన్. చెప్పు ఆమేన్, ధైర్యంగా గట్టిగా ఆమేన్. హల్లెలూయా. శాంతికరమైన జీవితం జీవించే వాళ్ళ ముఖం ఎలా ప్రకాశిస్తుందో తెలుసా? ఎంత ముఖంలో ఎంత తేజస్సుంటుందో తెలుసా? ఎంత అందంగా ముఖం మెరుస్తుందో తెలుసా? వాళ్ళ ముఖం చూడంగానే చిరునవ్వు ముఖం మీద ఉంటుంది. పొరపాటున వాళ్ళు చూడంగానే వాళ్ళ ముఖం చూసినప్పుడు మనకు కూడా అస్సలు కొంచెం కూడా సెంటీమీటర్ అంత నవ్వలేని వాళ్ళు కూడా మనం కూడా నవ్వాల్సి వస్తుంది. వాళ్ళ చూసి మనం కూడా నవ్వాల్సి వస్తుంది. వాళ్ళతో కొంచెం జీవిస్తే ఆహా లైఫ్ అంటే ఇదేనా అని అనిపిస్తుంది. ఎంత ఆనందంగా వాళ్ళు జీవిస్తుంటారు చూడండి. వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి, సమస్యలు లేవనుకోబాకుండా ఉంటాయి, ఉన్నా కానీ వాళ్ళు సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఎంత హాయిగా ఉంటారు. పర్వాలేదు సార్, హాయిగా ప్రశాంతంగా. అసలు వాళ్ళని చూస్తేనే అసలు ఇంట్లో అసలు ఉంటారా వీళ్ళు అనిపిస్తుంది. అసలు ఇంట్లో ఎట్లున్నారు వీళ్ళు అని మనం అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఉంటారు, హాయిగా ఉంటారు. ఎలా ఉంటారు? హాయిగా ఉంటారు. కారణం ఏంటంటే యేసయ్య ఇచ్చిన శాంతి వాళ్ళ గుండెలలో నెలకొల్పబడి ఉన్నది. ఆమేన్. చేత చెప్పండి, అలా నేను శాంతికరంగా జీవిస్తాను. శాంతికరమైన జలముల యొద్దకు నువ్వు ఎప్పుడైతే శాంతికరమైన జీవితాన్ని జీవిస్తావో, నువ్వెక్కడుంటావో అక్కడ ఆ ఇల్లు సుఖకరమైన నివాసంగా మారిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటది? ఎనుకున్న వాళ్ళు చెప్పండి, కొంచెం వింటున్నారా? ఏముండాలి? ప్రైజ్ లార్డ్. అందరి చేత తెలియజెప్పండి. హల్లెలూయా. శాంతికరమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో నీ కుటుంబంలో ఆటోమేటిక్గా నీ కుటుంబం సుఖకరమైన నివాసంగా మారిపోతుంది. సెకండ్ పాయింట్ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు. తర్వాత చదువుకుందాం. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 21 చదువుకుందాం. ఆయన కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:18 చదువు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం.
సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, రెండవది మనకేముండాలి? సమాధానం ఉండాలి. ఫస్ట్ ఏముండాలి? ఏముండాలి? ఇంకా క్లియర్గా దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇంకా క్లియర్గా ఉంటుంది. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఏమనుగ్రహించును గాక? ఇప్పుడు రెండవది, సుఖకరమైన నివాసంగా నీ ఇల్లు మారాలంటే నీ ఇంట్లో ఏముండాలి? వీళ్ళు చెప్పటం అసలు మీరు ఏం చెప్పట్లే. ఎవరట పోతే మాకు ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పండి, పురుషులందరూ చెప్పండి, ఏముండాలి ఇంట్లో? ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏ ఇంట్లో ఉంది అది చెప్పండి. ఇప్పుడు ఏ ఇంట్లో సమాధానం ఉందో చెప్పండి. బైబిల్లో మొత్తం సారాంశం ఏంటో తెలుసా? నువ్వు ముందు దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలని ఇప్పుడు లోకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, దేవునితో సమాధానాన్ని ఆదాం పోగొట్టుకొని, దేవునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకొని, దేవునితో చల్లపూట చక్కగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని పోగొట్టుకొని దిగంబరై దేవుని సన్నిధికి దూరంగా తరివేయబడి సమాధానాన్ని కోల్పోయి పాపాన్ని కొని తెచ్చుకొని సమాధానాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన మానవుడు ఈ రోజు వరకు దేవునితో సమాధానంగా లేడు. దేవునితో సమాధాన పడాలి. మొట్టమొదట మానవుడు దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలని కొంతమంది ఎండాకాలం సరివేందలు పెడుతున్నారు. కొండలు కొని తాటేకులు కొట్ట ఒకటి వేసి సలివేందలు పెట్టి వీళ్ళ నీతి క్రియల వలన దేవుణ్ణి కలుసుకోవాలని సలివేందలు పెడుతున్నారు. అన్నదాన సత్రాలు పెడుతున్నారు. భూదానాలు చేస్తున్నారు. గోదానాలు చేస్తున్నారు. కన్యాదానాలు చేస్తున్నారు. నిలువు దోపిళ్ళు ఇస్తున్నారు. దేవుడితో సమాధాన పట్టలేదు. ఇవన్నీ దేవుడు అడిగాడా? నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు దేవునితో సమాధాన పడతావు. నీ మనసులో సమాధానం వస్తుంది. నీ మనసులోకి నెమ్మది, నీ మనసులోకి సమాధానం రావాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీ మనసులోకి సమాధానం వస్తుంది. నీ హృదయంలో నీకు సమాధానం ఉంటే, దేవునితో సమాధానం పడిన నీవు నీ హృదయంలో సమాధానం ఉంటే నువ్వు పక్కనున్న వాళ్ళతో సమాధానం ఉంటావు. ఎవరన్నా మన పక్కన కూర్చున్నారంటే ఇటు పక్క వాళ్ళకి సమాధానం పోద్ది. రావడం కాళ్ళతో దొక్కుంటా వస్తుంది, మధ్యలో వస్తుంది. వచ్చేటప్పుడు కాళ్ళతో దొక్కుంటా వచ్చి ఆడ స్థలం ఉంటే స్థలంలో కూర్చుంది, ఒళ్ళో కూర్చుంటుంది. నీకు స్థలం కనబట్టలేటది. నాది రిజర్వేషన్ స్థలం ఇది, నువ్వు తప్పుకో పక్కంట. జరగలేదనుకో, ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్తోత్రం డొక్కలో కొట్టేసి దేవునికి స్తోత్రం. ఒక్కసారి డొక్కలో కొడితే కళ్ళు కనబడలేదు. ఇంకోసేపు ఎందుకు వచ్చిన బాధ, ఈ మనిషి పక్కన కూర్చొని అటు పోతాం పోయినట్టు వెళ్తాను. సమాధానం లేనోడు వచ్చి మన పక్కన కూర్చుంటే మనకు సమాధానం పోద్ది. మీకు తెలుసా? పోద్ది. యోనా ఉన్నాడు. యోనా దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా అక్కడ రెడీగా ఉన్న వాడెక్కాడు. అక్కడ రెడీగా ఉందో కూడా ఏడగబోతో కూడా నీళ్ళు ఎక్కేసాడు. దాంట్లో వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా రెడీగా ఉన్న వాడు ఎక్కాడు. ఎక్కినాడు కానీ ఆ వాడలో ఉన్న వాళ్ళకి సమాధానం ఉందా? శాంతి ఉందా? వాడంటే మనిషి జీవితం. వాడంటే మనిషి జీవితం. వాడ మీదకి తుఫాను కొడుతుంది, బద్దలవుతుంది,
విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభో సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభో నేను. సరేలే, సమాధానం సంగతి చెప్పండి, నేను వెళ్ళే మార్గం సంగతి తర్వాత. ఇప్పుడు సమాధానం సంగతి చెప్పండి. ఎప్పుడైతే ఆదాం సమాధానం పోగొట్టుకున్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు చలివేందలు పెడుతున్నారు, ఇన్ని పెడుతున్నారు, అది పెడుతున్నారు, దేవుడు హృదయంలో సమాధానం లేదు. ఆ వాడెక్కాడు కానీ ఆ వాడలో ఉన్న వాళ్ళు తుఫాను వచ్చేసింది. ఓడలో ఉన్న వస్తువులన్నీ సముద్రంలో ఇసులు కొట్టారు. ఈ మధ్య నేను ఒక ఊరికి వెళితే వాడు ఎయిర్ కూలర్ 3వ అంతస్తు పైనుంచి కిందకి వేసేసాడు. ఎయిర్ కూలర్ 3 అంతస్తుల పైనుంచి కిందకి వేసాడు. భార్యాభర్తలు కొట్టుకున్నారు. భార్యని కొట్టలేక, భార్యని కొట్టే ధైర్యం లేక కూలర్ పైనుంచి కిందకి, కూలర్ ఏమంది కదా కింద వేస్తే, కూలర్ కింద వేస్తే అదే కానీ భార్య మీద పోయాను ఒక్కసారి తీర్చి 2 మొక్కలు చేసి చేతికిస్తుందని తెలిసి 3వ అంతస్తు మీద నుంచి ఏరు కూలర్లు కింద పడేశాడు. మొక్కలు అయిపోయింది కింద పడిపోయి. ఏ ఇంట్లో సమాధానం లేని వ్యక్తి కానీ ఉంటే పక్కన వాళ్ళకి సమాధానం పోతుంది. సముద్రంలో ఉన్న ఆ ఆహారం అంతా ఈదులు ఎసురు కొట్టేశారు, ఈ సముద్రంలో ఎసురు కొట్టేశారు. సముద్రం ఓడ బరువును తగ్గించుకుంటే అన్న ఈ ఓడ నాశనం అయిపోదేమో అని ఉద్దేశంతో, అసలు సంగతి వాడు ఉన్నాడు దాంట్లో. మీ ఇల్లు సుఖకరమైన నివాసంగా ఎందుకు ఉండదంటే ఆ తాగుపోతాడు ఒకడు ఉన్నాడు ఇంట్లో, ఆ తిరిగిపోతాడు ఉన్నాడు. ఇంటి పట్నం ఉండనే ఉందిలే ఒక ఇంట్లో, ఇంటి పట్నం ఉండదు, అందుకు సమాధానం లేదు. ఇంటి పట్నం ఉండదు, ఆహా, సమాధానం ఎట్టుంటుంది? ఇంటి పట్నం లేనప్పుడు సమాధానం ఎందుకు ఉంటుంది ఇంట్లో? ఓడలో ఉన్నాయని సముద్రంలో అంటే లోకంలో తిరగదు, ఎత్తి ఇస్రాయేలు లోకంలో అన్నిటినీ ఆ ఓడలో ఉన్న వాటిన్నిటి సముద్రంలో వేస్తే నెమ్మది వస్తుందేమో అని వాళ్ళు తిను ఆహారాలని సముద్రంలో వేసినా ఆ ఓడ నిర్మలము కాలేదు అని రాసి. ఎందుకు? దేవునితో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకొని వెళ్ళమన్న దగ్గరికి వెళ్లకుండా నడిపింపుకి విరోధంగా నడిచిన సమాధానాన్ని పోగొట్టుకున్నా ఎవరో యోనా గారు వలన వాళ్ళెవ్వరికీ నెమ్మది లేదు. చచ్చిపోతామని భయం వచ్చేసింది. సముద్రంలో ఓడ మునిగిపోద్దేమో అని కలవరం రేగింది. ఎవరు దేవుళ్ళు వాళ్ళు ఆరాధించుకుంటారు. దేవుడికేం తక్కువ అండి. ఎవరు దేవుడి వాళ్ళు ఆరాధించుకోండి అంటున్నారు. అర్థం కాల? కిందకు పోతే అమరములో ఓడ కిందకు పోతే ఒకడు దుప్పట కప్పుకొని బొడుకొని గొరకర పెడుతున్నాడు. నేను పోయి చూసి రాలేదు కానీ ఊహిస్తున్నా. ఇంకా ఆడ పోయి పడుకున్నాడంటే ఏంది వాడి పని? ఆ వాడికి అంత అవుతున్నా కానీ వాడు గురకలు పెట్టకపోతే వాడికి ఏమైనా తెలుసా? ఇంత నాశనం అవుతుంది, ఇన్ని అల్లకొల్లాలం అయిపోతుంది, నా కుటుంబం నాశనం అయిపోతుంది, నేను తాగటం వల్లనే కదా ఈ కుటుంబం ఇట్టు అయిపోయింది, నేను తిరగటం వల్లనే కదా నా ఇల్లు ఇట్టు అయిపోయింది, నా పిల్లల బ్రతుకేం కావాలా, ఎదిగొచ్చిన నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా, నా పిల్లల పెళ్ళిళ్ళ పరిస్థితి ఏం కావాలా, నేను కరెక్ట్గా ఉంటే కదా నా బిడ్డలు బాగుపడేదని ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా గొరక పెట్టుకొని పడుకొని నిద్రపోతున్నట్టుగా ఇది పడుకున్నాడు. ఎవరు? మీ టైం సంగతి కదా మరి చెప్పేది. యోనా పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతా, ఎవరు దేవుళ్ళ వాళ్ళు ఆరాధిస్తున్నారు, నిద్రపోతున్నాయి, లేపెక్కి
లేచాడు. ఏందిరా అన్నాడు. ఎవరు దేవుళ్ళు ఆరాధిస్తుంటే సముద్రం అంతా నాశనం అయిపోతుంటే పడుకోవడం ఏంటంటే, ఇట్లా అవడానికి కారణం నేనే అన్నాడు. సిగ్గు లేకుండా చెప్తున్నాడు, ఇట్లా అవడానికి కారణం నేనే. ఆరాధన చేసుకోరా, లేచి ప్రార్థన చేయరా, నీ వల్ల మీ దేవుడన్నా కాపాడుతుంటే అసలు నా వల్లే మీకు ఇట్లా వచ్చింది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏం చేయాలి రేపుడట, నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి, మీకే బాధ ఉండదు అన్నాడు. అలేలో చెప్పండి గట్టిగా. వేసేయండి, తీసుకెళ్ళి సముద్రంలో ఈరోజు పోయి మీకు ఆటంకం ఉన్నట్లు అన్నిటి ఎత్తి సముద్రంలో వేసేసేయండి, నెమ్మదిగా ఉంటారు. ఎత్తి చేస్తే నెమ్మది వెంటనే నిర్మలమైపోయింది. ఇప్పుడు బాధ అంతా ఎవరికంటే చేపకే. వీడు చేసిన పనికి పాపం 3 రోజులు చేప ఉపవాస ప్రార్థన పెట్టుకుంది. వీడు చేసిన పనికి దానియాలు నేస్తే సింహాల ఫాస్టింగ్ ప్రేయరు, ఈయన్ని మింగినందుకు చేప ఫాస్టింగ్ ప్రేయరు. అర్థం కదా? చేప అంటే విశ్వాసి, యోన అంటే సేవకుడు. కొంతమంది సేవకులను మింగే చేపలు ఉంటాయి, సేవకులను మింగతుంటాయి, మింగి ఆరాయించుకుంటాయి కొన్ని. ఈ చేప అట్ట కాదు, పాపం మింగి కాపాడుకొని పోయి ఎక్కడ గప్పకాలో ఆడికి ఎక్కేసి వచ్చింది. దేవుడి మాట ప్రకారం పోయి ఆడికి ఎక్కేసి వచ్చింది. మీకు అర్థమవుతాడు చెప్పమంటారా వద్దా? తల్లో బాకండి, చెప్పమంటే చెప్తా. సేవలోంచి ఎవడని బయటికి వెళ్ళిపోయాడు అనుకో, వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆరాయించబాకండి. చచ్చుకొని పెట్టుకుని మీ ఇంట్లో పెట్టుకుని మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానైనా నువ్వు బాగా సేవ చేయి అదిగో అని చెప్పి ఇంట్లో పెట్టుకొని సేవకుల్ని మింగబాకండి. మీకు అర్థం కాలేదు, లేదు చెప్పండి, చెప్పండి, చేస్తాలే చెప్పండి. మీకు ఎందుకు అర్థం కాదు? గుంటూరు వాళ్ళకి, గుంటూరు అంటే ఏమనుకున్నావు? గుంటూరు అంటే అన్ని గుంటలే. గుంట గ్రౌండ్ ఉందా లేదా? గుంట గ్రౌండ్ ఉందా లేదా? ఇంకా 2-3 చెప్పమంటా, ఎట్లా వద్దులే, ఒకటి చాలు. ప్రైజ్ ది లార్డ్. హలో చెప్పండి గట్టి, మీలో చలనం లేదు. మిమ్మల్ని కూడా ఏ సముద్రంలో వేస్తే కానీ నెమ్మది రాదు. మీరు చెప్పట్లా, నోరు తెరవట్లే. ఆమేన్, హల్లెలూయా. ఏం రావాలి మనకు? నా ద్వారా మీకు సమాధానము. ఆమేన్. ఏముండాలా? మొట్టమొదటి ఏముండాలి? 2, ఆహా, వీటికంటే సుఖకరమైన నివాసం ఇంకోటి ఉందా? మీ ఇల్లు సుఖకరంగా ఉండాలంటే ఈ 2 ఉంటే చాలు. 3వది కూడా చెప్తాను నేను. 3వది ఏంటంటే కీర్తనలు 122వ కీర్తన 7వ వచనం. 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నీ ప్రాకారం అంటే నీ ఇంట్లో నెమ్మది కలుగును గాక. నెమ్మది కలుగును గాక. నేను అన్నట్టు అనండి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అశిష్ట మరియమ్మ ఏళ్ళ వారి మీతో ఉందురుగాక. ఆమేన్. ఇప్పుడు లేనిది ఏంటంటే చెప్పండి, ఏమి లేదు బ్రదర్. ఏంది బ్రదర్? పీస్ ఆఫ్ మైండ్ లేదు బ్రదర్, నెమ్మది లేదు బ్రదర్, నాకు నెమ్మది లేదు. మీరు నెమ్మదిని మీ పిల్లలు అనుభవించెదరుగాక. మీ నివాసాలు నెమ్మదిని పొందే నివాసాలుగా ఉండునుగాక. చేత తల చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. శాంతి
నేను మొన్న ఒక దగ్గర ఈ వాక్యం చెప్తే శాంతి అంటే ఒకళ్ళు వేసాడు. శాంతి అంటే మేలు, ఇంకెవరిలో ఇలా శాంతి అంటే శాంతి, సమాధానం, ఈ మూడు మీ ఇంట్లో ఉన్నాయా? మీ ఇల్లు నివాసయోగ్యమైన సుఖకరమైన ఇల్లుగా ఉండునుగాక. ఇంకేం చెప్పమంట ప్రసంగం? మీకు ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇంకేం చెప్పమంటావు చెప్పు. ఇంతకంటే ప్రసంగం ఎందుకు మీకు? ఇంకా ఈ మూడుంటే చెప్పండి. మీకు ఈ మూడిట్లో ఏదో లోపం ఉంది. ఈ మూడిట్లో ఏదో మీ ఇంట్లో కరువు అవుతుంది, అందుకనే మీ ఇల్లు నరకంగా మారుతుంది. ఈ మూడిటిని మీరు అనుభవించాలంటే, బాగానండి, ఈ మూడిటిని మీరు అనుభవించాలంటే నిశ్చయముగా నీ ఇంటికి ఒకటి అవసరం. అది ఏం అవసరం? యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడతారు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారముగాను బురుజులుగాను. చాలు, రక్షణ దానికి. చెప్పండి అందరూ, వెళ్తూ చెప్పండి, పెద్దగా చెప్పండి అందరూ. రక్షణ. వినబట్లే? మా తాతలాగా నాకు ఈ మధ్య సరిగా వినబట్లే. పెద్దగా చెప్పండి. రక్షణ మనకు ప్రాకారముగా ఉండునుగాక. రక్షించబడిన వాళ్ళందరూ చేత తెలియాలి చెప్పండి. నువ్వు రక్షించబడినావు ఎట్ట తెలుస్తుంది? శాంతిని, సమాధానాన్ని, ఈ మూడుని నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లల నువ్వు దీనిని అనుభవిస్తావు. దేన్ని అనుభవిస్తావు? శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని. నా హృదయములో నది వలె. ఎంత ఒకటినారా? ఎంత శుద్ధి? ఒకటినారా? రెండున్నర? ఒకటినారా? నా దాగు చోటు నీవే యేసయ్యా, నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే, నలుదిశల నెమ్మదినే కలుగజేసితివే. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. అగ్ని శోధనలు నన్ను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో. అగ్ని శోధనలు నన్ను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో. స్నేహ బంధముతో బంధించి నన్ను ప్రేమించితివి. స్నేహ బంధముతో బంధించి నన్ను ప్రేమించితివి. జ్యేష్ఠుల సంగముకై నన్ను సిద్ధపరచితివి. జ్యేష్ఠుల సంగముకై నన్ను సిద్ధపరచితివి. నా హృదయములో నది వలె సమాధానమే, నలు దిశల నెమ్మదినే
కలుగజేసితివే. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. తగిన సమయములో హెచ్చించినట్లు నన్ను దాచి కాచితివి. తగిన సమయములో హెచ్చించునట్లు నన్ను దాచి కాచితివి. ఈన మనస్సు కలిగి జీవింపని కృపనిచ్చితివి. దీన మనస్సు కలిగి జీవింపని కృపనిచ్చితివి. నా చింతలని బాపి సుఖ శాంతిని ఇచ్చితివి. నా చింతలని బాపి సుఖ శాంతితో నింపితివి. నా హృదయములో నది వలె సమాధానమే, నలు దిశలా నెమ్మదినే కలుగజేసితివే. నా దాగు చోటు నీవే యేసయ్యా. ఆపత్కాలములో పర్ణశాలలో నన్ను నీవు దాచితివి. ఆపత్కాలములో పర్ణశాలలో నన్ను నీవు దాచితివి. నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును. నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును. నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నివసింతును. నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నివసింతును. నా హృదయములో నది వలె సమాధానమే, నలు దిశల నెమ్మదినే కలుగజేసితివి. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి. నా హృదయములో నది వలె సమాధానమే, నా ఇంట్లో నది వలె సమాధానమే. నా హృదయములో నది వలె శాంతి సమాధానాలే. అబే నా హృదయములో నది వలె దానమే. నా హృదయములో నది వలె దానమే. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నెమ్మది ఎలా వస్తుంది తెలుసా? ఒక పక్క కాదు, నలు దిశలు అని రాసింది బైబిల్. కొంతమందికి ఒక కోణంలో నెమ్మది ఉంటుంది, ఇంకో కోణంలో నెమ్మది ఉంటుంది. చదువుతుంటారు వాళ్ళు, పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను, పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను, అదొక పక్కన బాధ. పరీక్ష రాసి ఇచ్చినా పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు దాకా నెమ్మదిగా ఉండు, అప్పుడు దాకా నెమ్మదిగా ఉండొచ్చు కదా. అంతకుముందు పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను, అయ్యయ్యో పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను అని బాధపడిపోయి కలవరపడి
రాసాం, అదే వస్తుంది. నెమ్మదిగుండు. ఒక కోణంలో, ఇంకో కోణంలో కుటుంబం విషయంలో నెమ్మది ఉండదు కొంతమందికి. ఇంకో కోణంలో బిజినెస్లో నెమ్మది ఉండదు. కొంతమందికి ఉద్యోగం చేసే కాడ నెమ్మది ఉండదు. వాళ్ళ పైన అధికారులు వాళ్ళని ఏడిపిస్తుంటారు. దేవుడు చెప్తున్నాడు, నీకు నలు దిశల్లో నేను నెమ్మదినిస్తాను. నలు దిశలలో నెమ్మదినిస్తా. నలు దిశలలో ఎలా? నది వలె, నదిలాగా నలు దిశలో నెమ్మదినిస్తా, శాంతినిస్తా. చెప్పండి. శాంతినిస్తా, సమాధానాన్నిస్తా, నెమ్మదినిస్తా. అది నలు దిశలో నెమ్మదిస్తా. నలు దిశలో ఏ కోణంలో చూసినా నెమ్మది ఉంటుంది. ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటాడురా వీడని అందరూ అనుకోవాలా. ఇంత ప్రశాంతంగా ఎలా బ్రతుకుతున్నాడురా వీడని చూసిన వాళ్ళు కుళ్ళుకొని సావాలా. ఆమేన్. కొంతమంది ఈ ఇంటి పరిస్థితి అయిపోయినారా వీళ్ళు, అయిపోయిందిరా వీళ్ళు, ఇక ఈ కుటుంబం నాశనం అయిపోయిందిరా అని అనుకుంటారు వాళ్ళు. మరుసటి రోజు మనం హ్యాపీగా నాటుకోడి తెచ్చుకొని మసాలాలు వేసుకొని మినప్పొడలు చేసుకొని ఆ పులుసులో నంచుకొని తింటా ఉంటే పక్కింటోడి వాసనకి కడుపు మండి సావాలి వాడు. ఇంత నెమ్మదిగా ఎట్టుంటారా? నిన్నే కదా వీళ్ళు నాశనం అయిపోతారు అనుకున్నాము, ఇంత నెమ్మదిగా ఎలాగున్నారు అంటే అవతల ఎస్టిమేషన్ ఏమవ్వాలి తెలుసా? మన మీద వేసిన ఎస్టిమేషన్ పొరపాటున అది నెరవేరకూడదు. వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలా. ఎవరో భలే సహాయం చేశారు తల్లి, బాగా సహాయం చేశారు. దిమ్మ తిరిగి బొమ్మ కనబడాల వాడికి. హల్లెలూయా. చేతే తెలియదు చెప్పు, సంతోషంగా చెప్పు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయిపోయిందిరా వీడి బతుకు, అయిపోయిందిరా ఈ పిల్ల బతుకు, అయిపోయిందిరా జీవితం, అయిపోయిందిరా, ఇంకా అయిపోయిందిరా, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయిందిరా, మేమేమో కాలేజీకి వెళ్ళిపోతున్నాం, అదేమో ఇంట్లోనే పడి సావాలా అనుకుంటా పోతారా? మరుసటి రోజే ఏదో ఒక పెద్ద మహారోజు వచ్చి ఆ పిల్లని పెళ్లి చూపు చూసుకొని పెళ్లి చేసుకొని కారు ఎక్కించుకొని వెళ్తా ఉంటే వీళ్ళున్నారే పాస్ అయిన వాళ్ళు, అందరికీ పెళ్ళి అయిపోతుంది నాకే కాదు. వాళ్ళు చూసుకుంటా ఉండాలి, ఇట్లా అందరికీ అయిపోతుంది నాకే కావట్లే. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే ఏదైనా మన జీవితంలో ఒకటి జరిగిందంటే దేవుడు దానికి ఒక ఆశీర్వాదకరంగా మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. ఏ కోణంలో చూసుకో, నెమ్మది ఉంటుంది. ఏ కోణంలో సరే, ఒకడు మనకి నష్టం కలుగు చేశాడా, దానిలో ఆదాయం వస్తుంది అంతే. మనల్ని 10 మందిలో నిలబెట్టి మనకు అవమానం చేశాడా, అవమానంలో తర్వాత నీకు ఆశీర్వాదం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు ముందు నిన్ను అవమానపరిచిన వాళ్ళు తలదించుకొని నీ ముందు చేతులు జాచి నిన్ను అడుక్కునే స్థితికి దేవుడు చేస్తాడు. వాళ్ళు నిన్ను అడుక్కునేటట్లు చేస్తాడు. నీకేముండాలి? నీ ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి? నీ ఇల్లు ఎలా ఉండాలి? శాంతి, సమాధానం, నెమ్మది. పెళ్లి చేసుకోండి, ముగ్గురిని కనండి. ఒక అమ్మాయికి శాంతి అని పెట్టండి, ఇంకొక అమ్మాయిని సమాధానం పెట్టండి, ఇంకొక అమ్మాయి నెమ్మది అని పెట్టండి. నెమ్మది ఎట్లా అంటే వస్తున్నాను అంటే శాంతి అంటే శాంతి రావాలా, సమాధానం వస్తున్నాను డాడీ అంట రావాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు వాక్యం చెప్తుంది ఎవరికి? మరి నా ముందున్న మీకు. అర్థం కాల? నా ముందున్న మీకు, ఎక్కడో యూట్యూబ్లో వినేవాడికి కాదు, మీకు నేను చెప్తుంది. యూట్యూబ్లో వినేవాడు వినొచ్చు, అర్థం కాల? నేను నా ముందున్న నా బిడ్డలకి చెప్తున్నా ఈ వాక్యం. నా బిడ్డలకి చెప్తున్నా, తండ్రి చెప్పినట్టు చెప్తున్నా నేను. అర్థం కాల? మన ఇల్లు ఏముండాలా? తొందరగా శాంతి, సమాధానం, నెమ్మది. ఈ 3 ఉంటే మీ ఇల్లు ఏమవుతుంది చెప్పాలా? ఈ 3లో ఏం కరువైందో,
ఏమి తగ్గిందో మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. నాకెందుకు శాంతిని కోల్పోతున్నాను, ఎందుకు నాకు ఆవేశం వచ్చేస్తుంది, నాకెందుకు కోపం వచ్చేస్తుంది, శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నాను. యేసుప్రభుని గుద్దులు గుద్ది కొరడాలతో కొట్టి తలకి ముళ్ళీ కిరీటాన్ని పెట్టి మేకులతో కొట్టి సిలువలో వేలాడదీస్తున్నా ఆయన ఒక్క మాట్లాడకుండా వీరేం చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనుక, చెప్పండి, అందరూ చెప్పండి, వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. ఎంత శాంతిగా ఉన్నాడండి, ఎంత సమాధానంగా ఉన్నాడండి, ఎంత నెమ్మదిగా ఉన్నాడండి. ఆయన ఆరాధిస్తున్న మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? ఈ మధ్య ఒక పాట రాశాను, పాడను. నేను పాడిన పాటలు వినాలనుకుంటే హోసన్నా మినిస్ట్రీ కర్నూలు ఛానల్లో చూడండి. ఈ మధ్య ఒక పాట రాశాను, చూసినా చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు, చూస్తే చూడండి లేకపోతే లేదు. చూడాలని మీ రూల్ ఏం లేదు, అర్థం కాదు. ఒక పాట రాశాను, మౌని వైతివా అనంత జ్ఞానివైన నీవు, మౌని వైతివా అనంత జ్ఞానివైన నీవు, యాగమైతివా ప్రాణ త్యాగమైతివా అని ఒకటి రాశాను. ఎందుకు మౌనం అయ్యాడు అని రాసిన, సూపర్ 3 చరణాలు రాసిన, భలే ఉంటుంది. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడని అర్థం కాల. మీరు ఈ 3 విషయాలు మీరు పొందుకోవాలంటే మీరేం చేయాలంటే, ముందు నేర్చుకోవాల్సింది, యేసుప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని చేస్తున్నా ఒక్క మాట కూడా రివర్స్గా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మీరు ఎప్పుడైతే మౌనంగా ఉంటారో ఈ 3ని మీరే పొందుకుందురుగాక. చెప్పండి, ఆమె చెప్పండి. మీరు ఎందుకు పొందుకోలేకపోతున్నారు తెలుసా? ప్రతిదానికి ఎదురు మాట్లాడి పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు పాడాలి మనం ఒక పాట, ఆపకుండా పాడాలి. ఆపినా ఆపకూడదు మీరు, నేను ఆపినా మీరు ఆపకూడదు. ఇంటికి పోయిన దాకా పాడుకుంటానే పోండి. ఏమని తెలుసా? పాడనా ఇక్కడే పాటలు, ఇంటి దాకా ఎందుకు పాడతారు మీరు? ఇక్కడే పాటలు, ఇంటి దాకా ఏం పాడుకుంటారు? పాడనా చూడనా నీ పాడనా, మళ్ళీ చూడనా మీకున్న శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఎవడైనా పోగొడుతుంటే, వీడి ద్వారా నా నెమ్మది పోతుంది, వీడి ద్వారా నా శాంతి పోతుంది, ఇది వీళ్ళ ద్వారా నా నెమ్మది పోతుంది అనుకున్న వాళ్ళని చూసి మనసులో పాడుకోండి, పైకి కూడా అవసరంలే, లోపలే పాడుకుంటా ఉండండి. మీరు రిజల్ట్స్ చూస్తారు. మీ శత్రువు మీకు కనబడ్డు, మీకు దీనిని దూరం చేయాలనుకున్నవాడు పొరపాటున మీ కంటికి కనబడకుండా పోతాడు. అంటే చస్తాడని కాదు, ట్రాన్స్ఫర్ వచ్చి పోతాడు. ట్రాన్స్ఫర్స్ వచ్చి మీ ఆఫీసులో నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి నీకు నమస్తే పెట్టి వెళ్ళిపోతాడు. అర్థం కాల? అర్థమైందా? అర్థమైతే చాలు మీకు. నేను చెప్పేది మీకే అర్థం, అది ఎవరికి అర్థం కాదు, అదేంటో అర్థం కాదు. ఒక్క నిమిషం ఎక్కువైంది, 12:01 అయింది. 12:01 అయింది. మీకు 3 మాటలు చెప్పా. ఈ 3 మాటలు మనసులో పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి.
ఒకేసారి మూడుటిని మీరు పరిపూర్ణంగా మీరు 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 మూడుటిని పరిపూర్ణంగా మీరు సాధించేస్తారు అనుకోవట్లేదు. సాధించగలరు. ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేయటం వలన పర్ఫెక్ట్నెస్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏం ప్రాక్టీస్ చేయాలా? శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని. ఒక సిస్టర్ నన్ను 45 నిమిషాలు తిట్టింది ఫోన్లో. ఎంతసేపు తిట్టింది? 45 నిమిషాలు తిట్టింది. మరుసటి రోజు ప్రార్థనకు వచ్చిన, నాకు ఎదురు వచ్చింది. అంత ఎదురు వస్తుంది. ఇట్లా నీ ఎదురు పోతున్నా, ఇటు తలకాయ తిప్పుకొని ఇటు పెట్టుకుని ఇటు పోతా ఉంది. అటు పోతుంది. నేను అట్టండి ఎట్టి తిరిగిపోయి ఎదురుగా పోయి వందనాలు సిస్టర్ అన్న. వందనాలు అక్క అన్న. వందనాలు ఫా అని. అక్క వందనాలు అక్క, వందనాలు సాలే ఫా. 45 నిమిషాలు తిట్టినందుకు నాకు బాధే లే. నిజంగా చెప్తుంది. 45 నిమిషాలు తిట్టినందుకు నేను బాధపడలా. అర్థం కదా? మా అక్క అయితే నన్ను తిట్టదా? మా తల్లి అయితే నన్ను తిట్టదా? తల్లి అనుకున్నాను, తిట్టి నవ్వుకున్నా. నేను ఆ ఫోన్లో తిడుతుంటే నవ్వుకున్నా. మా అక్క నన్ను తిడుతుంది నవ్వుకున్నా. ఎందుకు నవ్వుకుంటున్నానంటే నా గుండెల నిండా శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఎదురుపోయి వందనాలు చెప్పగలిగే ధైర్యం ఉంది. ఆమె తల తిప్పుకున్నట్టు ఎందుకు వెళ్ళిపోయింది? ఆమెకి లేదు సమాధానం. తిట్టేసిన తర్వాత ఆమె సమాధానం పోగొట్టుకుంది. నేను పోయి సమాధానం పడిపోయా. నేను ఈ స్టేజ్ మీద ఇప్పుడు వాక్యం చెప్పాలి కదా. ఒకరితో సమాధానం లేకుండా నేను ఎట్ట వాక్యం చెప్తాను? ఒకరితో నెమ్మది లేకుండా నేను ఎట్ట వాక్యం చెప్తాను? నా హృదయంలో నెమ్మది లేకుండా మీకు నెమ్మది గురించి ఎలా చెప్తాను? అర్థం కదా? అర్థమైందా? ఫాలో అవ్వండి నన్ను మీరు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి మీరు నన్ను. అంతే. ఇంత చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అయిపోతున్నారు మీరు? ఫాలో అవ్వండి. మీ ముఖం తేజస్సుతో నింపబడిపోతుంది. మీ ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతతను అనుభవిస్తారు. శాంతికరమైన ఆ ముఖ తేజస్సు మీలో కనబడుతుంది. సమాధానంతో కూడిన ఆ ముఖం మీకు కనిపిస్తుంది. నెమ్మది కలిగిన హృదయం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే తెలిసిపోద్ది. లైఫ్ అంటే ఇంతే. ఈ మూడింటిని అనుభవించటమే జీవితం అంటే. 2 చేతులు పైకి, ప్రభా నా ఇంట్లో శాంతి లేదు, నా ఇంట్లో సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, పిల్లల విషయంలో నెమ్మది లేదా, బిజినెస్ లో నెమ్మది లేదా, ఉద్యోగం దగ్గర నెమ్మది లేదా, ఆరోగ్య విషయంలో నెమ్మది లేదా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, 4 దిశలలో నీకు నెమ్మది, 4 దిశలలో నెమ్మది, నది వలె నెమ్మది ప్రవహిస్తా ఉంది నీ దగ్గరికి. నది వలె నెమ్మది, సుఖకరమైన నివాసం. నీళ్ళు సుఖకరమైన నివాసముగా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. సుఖకరమైన నివాసం. నిశ్చయముగా ఇక్కడ కూడున్న ప్రతి కుటుంబం నివాసయోగ్యమైన సుఖకరమైన నివాసాలుగా కుటుంబాలు మారునుగాక. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని నూరంతలుగా అనుభవించదరుగాక. 2 చేతుల పైకి అతను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 2 చేతుల పైకి ఆయన సన్నిధిలో
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. యొక్క ఉదయకాల సమయములో మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము సుఖకరమైన నివాసముల యందు మేము జీవించాలంటే మాలో ఏమి ఉండాలో నీ వాక్యం ద్వారా నువ్వు తేటగా మాట్లాడినందుకై ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతి వలన సమాధానము కలుగును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అని వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రములు. మేము సుఖకరముగా మా యొక్క నివాసాల్లో ఉండాలంటే మాకు మొదటిగా శాంతి కావాలని కూడా నువ్వు సెలవిచ్చావు. యేసయ్యా, నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లుగా నేను అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుము వెరవనీయకుమని వాగ్దానము చేశావు ప్రభా. నిజమే నాయనా, ఈ లోకమిచ్చునట్టుగా నువ్వు ఇవ్వవు ప్రభా, నీ శాంతినే మాకు అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న వారిలో ఎవరిలో ఇటువంటి శాంతి లేదో ప్రభా, ప్రతి ఒక్కరికి నీ శాంతిని దయచేయండి ప్రభా. హృదయములో ఉన్న కలవరము అయ్యా, భయము అయ్యా తండ్రి, అసమాధానం దూరపరచమని కూడా మేము వేడుకుంటున్నాం. అలాగే సమాధానకర్తయగు దేవుడే మీకు సంపూర్ణంగా సమాధానం అనుగ్రహించునుగాక నువ్వు సెలవిచ్చావు. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరి హృదయములో ఈ సమాధానం ఏలుబడి చేయనట్లుగా మీరు సహాయము చేయండి. మేము మొదటిగా నీతో సమాధాన పడాలని, మనుషులందరితో సమాధానంగా ఉండాలని కూడా మమ్మల్ని హెచ్చరించి నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మాలో పాపముంటే నీతో మాకు సమాధానం ఉండదు కనుక మా పాపములని ఒప్పుకొని విడిచిపెట్టి మొదటిగా నీతో సమాధాన పడుటకు, అలాగే ప్రతి ఒక్కరితో మేము సమాధానముగా జీవించుటకు మీరు మాకు కృపనివ్వండి. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక నువ్వు సెలవిచ్చావు ప్రభా. అయ్యా, ఇంకను ప్రభా ఎవరు తండ్రి నెమ్మది లేని పరిస్థితిలో ఉంటున్నారో పరిశుద్ధాత్మదేవా, వారి జీవితాలకి నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా మేము శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉండాలంటే మాకు రక్షణ ఉండాలని కూడా నువ్వు సెలవిచ్చావు. రక్షణయే నీకు ప్రాకారమని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో వారందరికీ మారు మనస్సు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరూ తమ యొక్క పాపాలను ఒప్పుకొని నిజస్థితిని ఒప్పుకొని పరిశుద్ధపరచబడి అయ్యా నిన్ను తమ హృదయాల్లోకి రక్షకుడుగా అంగీకరించున్నట్లుగా మీరే కృప చూపండి. ఎవరి గృహములైతే రక్షణ ఉంటుందో వారికి శాంతి సమాధానం నెమ్మదిస్తానని నువ్వు వాగ్దానము చేశావు తండ్రి. కనికరించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న వారిలో ఇంకా ఎవరిలో ఇవైతే కొదువుగా ఉన్నాయో వారందరికీ మీరు ఇవి సమృద్ధిగా దయచేయండి. ఆ రీతిగా వారు ఇవన్నీ పొందుకుని సుఖకరముగా నివాసము చేయనట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ప్రభాను మా కొరకు త్వరగా రాబోతున్నావు ప్రభా. నువ్వు వచ్చినప్పుడు మేము నిన్ను ఎదుర్కోవాలి నాయన. కనుక ప్రతి ఒక్కరికి ఇటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఈ సమాధానం లేని లోకములో సమాధానము దయచేయండి. ఈ శాంతి లేని లోకములో ప్రతి ఒక్కరి హృదయాల్లో శాంతిని దయచేయండి. నెమ్మది లేని ఇటువంటి ప్రభా పరిస్థితిలో ప్రతి ఒక్కరి హృదయములో నెమ్మది అయ్యా శాంతి సమాధానం ఉండునట్లుగా కృప చూపండి అయ్యా. ఇవన్నీ నీవు మాత్రమే ఇస్తావు. ఈ లోకమైతే ఇవ్వలేదు నాయన, ధనము ధాన్యము ఇవ్వలేదు తండ్రి. నీవు మాత్రమే ఇవి మాకు సమృద్ధిగా ఇచ్చే దేవుడవు కనుక అయ్యా యొక్క ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఈ నిజమైన శాంతి సమాధానం నెమ్మది గొప్ప రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వాక్యం చెప్పిన మీ సేవకుని ఇంకను బలపరిచి వాడుకొనండి. నూతన కృపలతో నింపి బలమైన పాత్రగా వాడుకొనమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వారందరి అయ్యా కుటుంబాలు సుఖకరమైన నివాసములుగా మార్చండి. మీరు ఆఖడికి రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం అందరం.
మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.